10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సీతారామ ప్రాజెక్ట్ ని ఎందుకు పూర్తి చేయలేకపోయిందంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్లు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుతే పలుగొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేము. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన, పార్లమెంట్కి వచ్చే వరకల్లా గుడు సున్నా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో 2 నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలలో, అంతేనా? డిపాజిట్ లేకుండా ఓడగొట్టినా సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఆ సీతారామ ప్రాజెక్టును 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఇలా ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసిన అని చెప్పుకుంటాడు. ఈ పిఆర్ స్టంట్లతోని, ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులని మీరు అనుకుంటాను, కాదు. ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. మనం అడగలే వాళ్ళను. 100 రోజుల్లో 6 అయినా అన్ని అమలు చేస్తాను మనం చెప్పమనిలే. అయినా వాళ్ళు పోయి పొంకనాలు కొట్టేందుకు చెప్పిర్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని నరికిండ్రు. 100 రోజులు వీకింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయినా? 8 నెలలు అంటే 250 రోజులకు వచ్చింది. ఏమీ లేదు, అంతా అవుతుంది. డబ్బాల రాళ్ళే చూపినట్టు లోడ సప్పుడు, కేసీఆర్ని తిట్టుడు, తెల్లారులేస్తే లొల్లిపెట్టుడు, ఏమనంటే అప్పులపాలు చేసిన. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, ఈనాడు రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేసిన, ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు. ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది.